ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. మెదక్ మున్సిపల్ చైర్పర్సన్ పీఠం ఆసక్తి రేపుతోంది. ఈ పదవిపై అధికార కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఇక చైర్మన్ పీఠం దక్కించుకునేలా స్కెచ్ వేస్తోంది. ఫలితాల్లో కాంగ్రెస్ కు 14 వార్డులు వచ్చాయి. ఇక బీఆర్ఎస్ కు 15, బీజేపీకి 2, బీఎస్పీ 1 వార్డులో విజయం సాధించాయి. దీంతో హంగ్ ఏర్పడింది. అయితే బీఎస్పీ కాంగ్రెస్ కు మద్దతు తెలిపింది. ఇక కాంగ్రెస్ చక్రం తిప్పి 2 బీజేపీ సభ్యుల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తోంది. దీంతో పీఠం దక్కే అవకాశాలు అధికార పార్టీకి ఎక్కువగా ఉన్నాయి. పైగా చైర్పర్సన్ పదవికి మహిళలకు రిజర్వ్ అవడంతో ప్రస్తుతం 3 ఇందుకు పోటీ పడుతున్నారు. పరిశీలనలో గోదెల మానస, చింతల లక్ష్మి, స్వరాగిని, అలాగే కానుగ రాధిక పేర్లు వినిపిస్తున్నాయి. రైట్కి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నగేష్ అందిస్తారు. నగేష్, మెదక్ జిల్లాలో రాజకీయాలు అసవసరంగా మారాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఏదైతే అక్కడ మున్సిపల్ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు అయితే ముమ్మరం చేసింది. మెదక్ మున్సిపాలిటీలో 32 వార్డులు ఉండగా ఇప్పటికే బీఆర్ఎస్ 15 గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ కూడా 14 రావడం, ఆ రిబన్ అభ్యర్థి ఎవరైతుందో వారు కూడా కలుపుకోవడంతో వారి సంఖ్య కూడా 15 చేరింది. అయితే అక్కడ బీజేపీకి చెందిన 2 వార్డు మెంబర్స్ అయితే కీలకంగా మారడంతో వారితో ముందస్తుగానే చర్చలు జరిపి పీఠాన్ని కైవసం చేసుకోవడం ఒక ఎత్తు అయితే, ఆ మున్సిపల్ పీఠం పైన కూర్చునేందుకు 3 మహిళలు పోటీ పడుతున్నారు. వీరిలో ఆ 3లో కూడా ఎవరైతే గతంలో ఏకగ్రీవంగా గెలిచి ఈసారి కూడా ఏకగ్రీవంగా గెలిచిన గోదెల మానస సాయిరాం ముందు వరుసలో ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే ఆమె 31వ వార్డు నుంచి పోలింగ్ జరగకుండానే ముందస్తుగానే ఏకగ్రీవం గెలిచింది. ఇక 32వ వార్డు కాంగ్రెస్ 32 వార్డులు ఉన్న మున్సిపాలిటీలో కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 15 గెలుచుకోగా ఇప్పటికే అక్కడ పరిస్థితి అయితే కొంత ఆకర్షణీయంగా ఉందని చెప్పుకోవచ్చు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఆయన తనయుడు మెదక్ ఎమ్మెల్యే రోహిత్ ఈ మున్సిపల్ పీఠంపై దృష్టి పెట్టగా ఈ 3 మహిళలు ఎవరైతే ఉన్నారో వారు తమ పంతాన్ని నెగ్గించుకోవడంతో పాటు తమ ప్రయత్నాలు అయితే ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో వారి పేర్లను అయితే పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎవరైతే గోదెల మానస ఇప్పటికే 2 సార్లు ఆమె ఏకగ్రీవంగా గెలిచింది. మరో వ్యక్తి లక్ష్మీ స్వరాగిని, ఈమె 24వ వార్డు నుంచి గెలిచింది. మరో వ్యక్తి ఎవరైతే కానుగ రాధిక ఉందో ఈమె పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. అయితే బలమైన ఈ వార్డుల్లో బలమైన అభ్యర్థులు వీరు కావడంతో వారి విజయం అయితే సాధారణంగా అయిపోయిందని చెప్పుకోవచ్చు. కానీ ఈ మున్సిపల్ పీఠం పైన ఎవరు కూర్చుంటారనేది ఈసారి మహిళకు రావడం, అందులో వీరు పోటీ పడుతుండడంతో అక్కడ ఆసక్తికరమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. 3లో అధిష్టానం ఎవరి పేరును ఫైనల్ చేస్తుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు రేపు అంటే మండే రోజు మున్సిపల్ పీఠానికి సంబంధించి ఎవరైతే చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికైతే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వీరు ఫలితాలు వచ్చిన మరుక్షణం నుంచే ఈ పోటీకి అయితే ముందస్తుగా వారి ప్రణాళికలు అయితే సిద్ధం చేసుకున్నారని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ అధిష్టానం దగ్గర కూడా ఈ విషయాన్ని మైనంపల్లి హనుమంతరావు తీసుకెళ్లినట్టుగా తెలిసింది. 3 పేర్లను ఆయన అధిష్టానం ముందుంచి ఇక్కడ 3లో ఎవరన్నా ఫైనల్ చేసే ఆలోచన అయితే ఉంది. అంటే మహిళలు ఇంత భారీ అంటే 3 ఒకటేసారి పోటీకి రావడానికి కూడా కొన్ని కారణాలను చెప్పుకోవచ్చు. వారి భర్తలు గతంలో కాంగ్రెస్ పార్టీకి పనిచేసి ఆ పార్టీ కోసమే వాళ్ళు పోరాటం అయితే చేశారు. అధికారంలో ఉన్నా లేకున్నా ఇప్పుడు ప్రస్తుతం అయితే అధికారంలో కాంగ్రెస్ పార్టీయే ఉంది కాబట్టి మహిళా పీఠాన్ని దక్కించుకుంటే బాగుంటుంది, మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంటే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయా సమీకరణలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. అయితే ప్రస్తుతం మరోవైపు ఇటు కాంగ్రెస్ పార్టీ ఒకవేళ కైవసం చేసుకున్నా కూడా పార్టీలో కూడా ఇంటర్నల్ గా మహిళలు పోటీ పడుతున్నట్టు తెలుస్తుంది కదా, ఎవరికి వచ్చే ఛాన్స్ ఉందనుకోవాలి ముఖ్యంగా? అయితే ఈ 3లో ఏకగ్రీవమైన గోదెల మానస పేరు అయితే ప్రముఖంగా వినిపిస్తుంది. ఎందుకంటే ఆమె గత మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు 2020లో అప్పుడు ఏకగ్రీవంగానే గెలిచింది. ఈసారి కూడా ఏకగ్రీవంగానే గెలిచింది గోదెల మానస సాయిరాం. వీరు ఎందుకంటే ప్రజల్లో వీరికున్న ఆదరణ కావచ్చు, అభిమానం కావచ్చు, వాటితో ఎన్నికలు లేకుండానే ఏకగ్రీవమైంది. మెదక్ మున్సిపాలిటీలో 32 వార్డులు ఉండగా వీరు ఏకగ్రీవం గెలవడం అనేది అక్కడ చర్చనీయాంశమైన చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఆమె పేరైతే ప్రముఖంగా వినిపిస్తుంది. మిగతా అభ్యర్థులు 2 ఎవరైతే ఉన్నారో
వారి పేర్లు కూడా వినిపిస్తున్నప్పటికీ మానస పేరైతే ప్రముఖంగా వినిపించడం అనేది చర్చనీయాంశమైంది. ఇదే విషయాన్ని మైనంపల్లి హనుమంతరావు దృష్టికి కూడా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అంటే ఏకగ్రీవమైన మహిళని మేయర్ మున్సిపల్ చైర్మన్ పీఠం పైన కూర్చోబెడతారని చెప్పి ఎన్నికల కంటే ముందు నుంచి ఒక చర్చ కూడా సాగింది. ఆమెకున్న ప్రజల్లో ఉన్న ఆదరణ కావచ్చు, స్థానికంగా సాయిరాంకు ఉన్న ఆదరణ, ప్రజాభిమానం కావచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ గోదల మానస సాయిరాంకే ప్రముఖంగా పేరు వినిపిస్తుంది. మిగతా ఇద్దరు అభ్యర్థులు ఎవరైతున్నారో లక్ష్మీశ్వరాగిని కావచ్చు, తర్వాత కానుగ రాధిక వీరి పేర్లు కూడా వినిపిస్తున్నప్పటికీ ఒక చర్చ అయితే సాగుతూ ఉంది. ఫైనల్ గా మైనంపల్లి హనుమంతరావు తీసుకునే నిర్ణయం అక్కడ ఫైనల్ గా ఉంటుంది కాబట్టి అదే విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారు. కాబట్టి ఎవరి బలాలు ఏంటి, ఎవరి బలహీనతలు ఏంటి, ఎవరిని మున్సిపల్ పీఠంపై కూర్చోబెడితే ఆ మున్సిపల్ కు అన్ని విధాలుగా వాళ్ళు అనుకూలంగా ఉంటారనే విషయాన్ని పూర్తిగా బేరీజ్ వేసుకుని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.